హాయ్ గైస్. సో ఈ పర్టికులర్ వీడియో ఏంటంటే నా లైఫ్లో జరిగిన ఒక మంచి స్కారెస్ట్ ఇన్సిడెన్సెస్ షేర్ చేసుకుందాం అనేసి మేము ముందుకు వచ్చాం. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ దట్ వుడ్ బి అండ్ లాస్ట్. ఎందుకంటే కమింగ్ టు ద పాయింట్, నేను 3 years బ్యాక్ ఒక ట్రిప్కి వెళ్ళిన, దట్ ఇన్ నార్త్ ఆంధ్ర. కవర్డ్ ప్లేస్ వనజాంగి. రిటర్నింగ్ ఫ్రమ్ వనజాంగి ఒక ప్లేస్కి వెళ్ళాను అనమాట, మారేడుమిల్లి. అక్కడ నుంచి మారేడుమిల్లికి వెళ్తాం వనజాంగి నుంచి. టైం అరౌండ్ నైట్ 8 అవుతుంది. ఆ మూమెంట్లో వెళ్తూ ఉన్నాము. రోడ్స్ ఎలా ఉంటాయంటే చాలా షార్ట్ రోడ్స్ అనమాట, అది చిన్ననే ఉంటుంది. దాంట్లో వెళ్తూ ఉన్నాము. పర్టికులర్ ఏదో ఐ డోంట్ నో ద విలేజెస్ కూడా ఎక్కువ లేదు. విలేజ్ అంటే దాని తర్వాత జరిగింది లెట్ మీ ఎక్స్ప్లెయిన్. వెళ్తూ ఉన్నాము. మేము ఓవరాల్గా వెళ్ళిన 7 members. నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు నా పక్కన ఒక ఫ్రెండ్ ఉన్నారు, తను రోడ్ మ్యాప్ చూస్తున్నారు. అండ్ వెనకాల 5 members. వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు పని చేసుకొని అవుతూ ఉన్నారు. వాళ్ళ ఎంజాయ్ వాళ్ళు చేసుకుంటారు. ఏమన్నా డ్రైవింగ్ చేస్తూ ఉన్నాము, వాడు మేము మ్యాప్ చూస్తూ ఉన్నాడు. పోతున్నాం. నాకు పర్టికులర్ ఒక ప్లేస్ దగ్గర నుంచి వెళ్తున్నాము. ముంగడ ఒక 300 meters నాకు ఒక బ్లాక్ షాడో నిల్చొని ఉంది ఆపోజిట్ ఆఫ్ మై కార్. నా కార్కి ఎదురుగా ఒక 2-3 నాకు క్లియర్గా కనిపిస్తుంది షాడో ఒకటి. అది మనిషో లేకపోతే ఏదో నాకు తెలియదు, క్లియర్గా అనిపిస్తుంది. నేను చూస్తూనే ఉన్నా, నాకు అర్థం ఇట్లా హారన్ కొడుతున్నా కానీ జరుగుతలేదు. ఏం అర్థం కాలే. అట్లనే వెళ్తున్నాము. ఇంత హారన్ కొట్టినా జరుగుతలేదు. సడన్గా ఇట్లా గుద్దేసిన, ఆ షాడోని ఎక్కించేసిన, షాడోని గుద్దేసిన. ఒకవేళ మనకి అక్కడ పర్టికులర్ మనిషి ఉన్నా, పరిచి ఏదైనా ఆబ్జెక్ట్ ఉన్నా మనకి సెన్స్ తెలుస్తుంది, లైక్ ఫీల్ అనిపిస్తుంది మనకి దేని గుద్దిన. కానీ నాకేం అనిపించలే, ఏదో నార్మల్ వెళ్ళిపోయినట్టు అనిపించింది. సడన్గా ఇట్లా చేయలేని వస్తున్నాయి, అర్థం కాలే. బాడీ అంతా షివరింగ్ అవుతుంది. పర్టికులర్ అదే టైంకి మా ఫ్రెండ్ వాడు నా పక్కన కూర్చొని నాకు చూస్తాను. వాడేమో కారాపు అని కొడుతున్నాడు. నాకు వాడి కళ్ళలో చూస్తే నాకు భయం వేస్తుంది. వెనకాల ఏమో మేమిద్దరం మొక్కుంటా, నేను ఇక్కడ నేను ముంగడిదాం విలేజ్ ఆపుతా. నేను ఎందుకంటే నాకు ప్రీవియస్లో చెప్పినట్టు గుర్తు, లైక్ ఇట్లాంటి మనకు అనిపిస్తే మనం అక్కడ కడీలో ఏమైనా అనిపిస్తే అక్కడ బండి ఆపొద్దు, మనం వెళ్ళిపోవాలా, అస్సలు ఆగుద్దు అనేసి. అందుకని నేను విలేజ్ ఆపుతా అంటున్నా. వాళ్ళకి వెనకాల వాళ్ళకి అస్సలు అర్థమైతే వాళ్ళు షాక్ ఉన్నారు. నేను సైడ్ మిర్రర్ నుంచి చూసిన షాడో ఇంకా అట్లనే నిల్చొని, కానీ సేమ్ పొజిషన్ అట్లనే నిల్చొని. నాకు ఏం అర్థం కాలే. పోనీ అది ఇక్కడ మన చెట్టు షాడో అనుకున్నమాట, కానీ లైట్స్ కూడా లేవండి. లైట్స్ లేకుండా అక్కడ షాడో అనిపిస్తుంది. ఒక బ్లాక్ ఆకారం మనిషాకారం ఉన్నట్టు ఉంది అక్కడ. మరి అది పర్టికులర్గా నేను దెయ్యము ఆత్మ రిటర్న్ నాకు నమ్మకం లేదు. ఇంకా నేను చెప్పబోతుంది కూడా ఐ డోంట్ నో అది, బట్ సంథింగ్ అంతే. దాని తర్వాత ఒక 15 kilometers మనం ట్రావెల్ చేసినాక ఒక పర్టికులర్ విలేజ్ వచ్చి ఉండే. విలేజ్ ఎలా ఉంటుందంటే 1, 2, 3 ఒక 3 స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక 2 స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. అది సైడ్ ఏం విలేజెస్ సైడ్ ఏం హోమ్స్ ఉండదు. ఇక్కడ సైడ్ నుంచి ఒక 3-4 homes నాకు లైట్స్తో అనిపించింది అంతే. ఇక్కడ రాగానే ఫస్ట్ కార్ ఆపినప్పటికీ బాడీ అంత షివరింగ్ అవుతుంది. కార్ ఆపి నేను బయటికి దిగి మా ఫ్రెండ్ కృష్ణ ఉంటాడు, వాడికి డ్రైవింగ్ ఇచ్చిన. వాడు ఒకటే పడేట మచ్చా ఎవ్వరు ఏం కనిపించిన లిఫ్ట్ అడిగిన అసలు ఏం కనిపించిన బండి ఆపకరా, నువ్వు డెస్టినేషన్ మారేమిల్లి ఆడికి పోయేదాకా బండి ఆగనే ఆగోదని చెప్పిన. గతం బండి మా చేతిలో పెట్టి వెనకాల పోయాక అమ్మ కోసం ఇట్లనే వంగుతున్నా. నాకు ఏం అర్థం కాలే. మా మారేమిల్లి రీచ్ అయినాక మా లింగ చెప్పినా కదా, నా పక్కన రూట్ మ్యాప్ చూసాను. వాడు అంటుండు, నీకే కాదు నాకు కూడా అనిపించింది. ఇప్పుడు నేను చెప్పినా అంటే మళ్ళీ భయపడతారని చెప్పలేదు అని. వాడి అట్లా ఎన్నుకోరినోరా, నేను అడిగిన అట్లా ఎన్నుకున్నావు అంటే ఇంటెన్షన్లో నేను ఏమైనా కారు తీసుకెళ్ళి చెట్లకైనా గుర్తుతోనేమో అని భయపడి వాడు కారు ఆపమన్నాడంటే కానీ నథింగ్ దే అనమాట. సో అదనమాట ఈరోజు స్టోరీ. అండ్ లెట్స్ డూ సంథింగ్ న్యూ. ఇంకా మనం స్టోరీస్ ఏమైనా చెప్పుకోవడానికి చూస్తాము, ఇంకా కొత్త ఏమైనా చేద్దామంటే చెప్పండి, లెట్స్ ట్రై. ఎందుకంటే ఐఎమ్ ఎన్ బిగినర్, సో ఐ నీడ్స్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ యూ ఆల్సో, రైట్? సపోర్ట్ చేయండి, ఏమేం చేయాలో చెప్పండి. లెట్స్ ట్రై, ఓకేనా? అండ్ లెట్స్ మీట్ విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్, bye. Do like, share and subscribe. Okay, thank you.